నమస్తే. సో ఈరోజు ఒక కాంట్రవర్షియల్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటి అంటే జగ్గి వాసుదేవ్ అంటే సద్గురు జగ్గి వాసుదేవ్ అని చెప్తారు. ఈయన ఈషా ఆశ్రమాన్ని నడుపుతాడు. ఈయన ఆశ్రమంలో చాలామంది సన్యాసులు ఉంటారు. అందరూ కూడా ఆల్మోస్ట్ యంగ్స్టర్సే. ఇది చాలా కాలం నుంచి కాంట్రవర్షియల్గా నడుస్తుంది. బట్ ఎప్పుడు కూడా ఎవరు ఫోకస్ చేయలే. బట్ ఈరోజు ఒక తండ్రి ఏం చేసిందంటే, ఆయన నా 2 పిల్లల్ని వీళ్ళు బలవంతంగా సన్యాసులుగా చేసిండ్రు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి హైకోర్టులో కంప్లైంట్ చేసిండు తమిళనాడులో. సో ఇమీడియట్గా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది దీని మీద ఎంక్వైరీ చేయమని. సో వెంటనే వెళ్ళి పోలీసులు సోదాలు చేస్తూ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు. కాకపోతే జగ్గి వాసుదేవ్ చెప్తుంది ఏంటి అంటే, వాళ్ళు స్వతంత్రంగా వచ్చి మా ఆశ్రమంలో జాయిన్ అయినరు, వాళ్ళు సన్యాసులుగా మేము బలవంతంగా మారవలేదు, వాళ్లే మారిపోయినరు అని చెప్తున్నారు. ఆ సమయంలో హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది అంటే, మరి మీ కూతురికైతే వివాహం చేసి మంచిగానే కుటుంబాన్ని పెడతారు, కానీ వచ్చిన యంగ్స్టర్ ఇతర అమ్మాయిలను మాత్రం వాళ్ళని సన్యాసులు ఎందుకు మారవటానికి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు అని ప్రశ్నించింది. దాని మీద మళ్ళీ విచారణ కూడా ఆదేశించింది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే, అసలుకి యంగ్స్టర్స్ సన్యాసులకు ఎందుకు మారుతున్నారు? ఈ ఆశ్రమాల్లో ఉన్న గురువులు మాత్రం గడ్డాలు పెంచుకొని రకరకాల మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకుని కాస్ట్లీ వస్తువులు ధరిస్తూ విదేశీ ప్రయాణాలు చేస్తారు. కానీ వీళ్ళ ఆశ్రమాల్లో ఉన్నటువంటి శిష్యులు మాత్రం సన్యాసులు అనే పేరు మీద ఆడవాళ్ళైతేనేమో వాళ్ళకి పాపం గుండు చేయిస్తారు, అలాగే ఏల్చిపోయిన బట్టలు కడతారు, మగవాళ్ళు కూడా గుండు చేయించుకుంటారు. సో మరి గురువు గారికి మాత్రం పెద్ద పెద్ద జడలతో కూడిన జుట్లు ఉంటాయి, బట్ శిష్యులకు మాత్రం గుండ్లు ఉంటాయి. పాపం వాళ్ళ మొహాల్లో చూస్తే కాంతి కూడా ఏం కనిపించదు, వాళ్ళు ఎలాంటి యాక్టివ్గా ఉన్నట్టు కనిపించరు. వీళ్ళు ఒక బానిసల్లాగా బతుకుతున్నారా అన్న విషయం, లేదా వాళ్ళని హిప్నటైజ్ చేసి వీళ్ళు సన్యాసులుగా మారుస్తున్నారా, లేదా ఏదైనా ప్రలోభాలకు గురి చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. ఓవరాల్గా చూసినప్పుడు అసలుకి ఈ సన్యాసానికి ఉన్న విలువ ఎంత, ఈ సన్యాసాన్ని ప్రోత్సహిస్తున్న ఈ గురువుల విలువ ఎంత, అలాగే అసలుకి వీళ్ళు నిజంగా సన్యాసులు మారడానికి గాను అర్హతలు ఏంది, వీళ్ళు ఎలిజిబిలిటీ పొందుతున్నారా, ఈ గురువులు నిజమైన గురువులు, వీళ్ళు నిజంగానే వాళ్ళకి ఆ విధమైన జ్ఞానాన్ని ఇస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఈరోజు మీకు తెలుపబోతూ ఉన్నాం. సో ఓవరాల్గా చూసినప్పుడు భారతదేశంలోని సంప్రదాయాలు యాక్చువల్గా చాలా గొప్పవి. ప్రతి చోట కూడా ఏదో ఒక అంతర్లీనమైనటువంటి ఒక ప్రపంచాన్ని చూపిస్తాయి. అవి అర్థం చేసుకుంటే మనిషి జీవితం డెఫినెట్గా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, చాలా ఘోరంగా చాలా మోసపూరితమైన వ్యవహారాలు జరుగుతున్నాయి. అంటే ప్రజలకి తెలియదు, వాళ్ళకున్న వీక్నెస్లు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళని ఒక విధమైన ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి చాలా అవసరమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నారు, బిజినెస్లు చేసుకుంటూ ఉన్నారు. సరే ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో చాలా గొప్పమైనటువంటి ఆశ్రమ ధర్మాలలో 4 ఉంటాయి. అవేంటి అంటే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అని చెప్తారు. ఎందుకంటే డైరెక్ట్గా సన్యాసాశ్రమానికి వెళ్ళాలి అంటే ఆ ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి, అలాంటి ఒక మానసిక భౌతిక స్థితి పొంది ఉండాలి. అంతేగాని డైరెక్ట్గా నాది 18 ఏళ్ళు ఉంది అంటే, ఒకవేళ 18 ఏళ్లలో అంత స్థితిని పొందగలిగేవాడికి ఎవరి సహాయాలు అవసరం లేదు. సో కానీ ఈరోజు వాళ్ళని అట్రాక్ట్ చేసి ఏదో జరుగుతూ ఉంది, దీని మీద డెఫినెట్గా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దాని గురించి యాక్చువల్గా తెలుసుకోవాలి, జీవితం అంటే ఏమిటో. ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలుపుతాం. బాల్యం నుండి ఒక జీవి దాదాపుగా 20-25 సంవత్సరాల వరకు విద్యని అభ్యసించాలి. ఈ సమయంలో మనస్సును కంట్రోల్ పెట్టుకొని ఉండాలి, స్త్రీ సాంగత్యాన్ని కోరుకోకూడదు. సో ముండక ఉపనిషత్తు ఏం చెబుతోందంటే, సత్యం, తపస్సు, సమ్యజ్ఞానం మరియు బ్రహ్మచర్యం యొక్క నిరంతర సాధన ద్వారా ఒక వ్యక్తి ఆత్మను అంటే స్వయం స్థితిని పొందుతాడు. కోరికలు అదుపులో ఉంచుకోవాలి. నీతిని, ధర్మాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని, మానవత్వమును, దేవుని పట్ల బాధ్యతగా ఉండి ఆ తరువాత సమాజము, కుటుంబము ఉన్నతంగా మంచిగా ఉండటానికి గాను ఉపయోగపడే విధంగా ఈ ఆశ్రమం నడుస్తుంది. అలాగే రెండవది గృహస్థాశ్రమము. ఇది 4 ఆశ్రమాలలో చాలా గొప్ప ఆశ్రమంగా చెప్పబడుతోంది. సరే దీని సంగతి చూద్దాం. ఈ దశ సమాజాభివృద్ధిలో చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దశ దాదాపుగా 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఈ దశలో వ్యక్తి పెళ్లి చేసుకుని సంతానాన్ని పొందుతాడు, సంపాదిస్తాడు, ఇల్లు కట్టుకుంటాడు, సమాజానికి అవసరమైన సహాయాన్ని చేస్తాడు. ఈ దశలో పంచమహాయజ్ఞాలు పాటించాలని శాస్త్రాలు చెప్తున్నాయి లేదా అనుసరించాలని చెప్తున్నాయి.
అందులో ముఖ్య భాగంగా చూసినప్పుడు జ్ఞానం పొందటం చెయ్యాలి, ధ్యానం నేర్చుకోవాలి, అలాగే ధ్యానం చెయ్యాలి, దేవతలను పూజించటం, తల్లిదండ్రులను వృద్ధులను ఆదరించటం, పేదలకు వికలాంగులకు జంతువులకు సేవ చేయటం, అతిథులను గౌరవించటం, సేవ చేయటం లాంటివి చెయ్యాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ కుటుంబహితం సమాజహితం రెండూ కూడా గృహస్థాశ్రమంతో ముడిపడి ఉన్నాయి. ఒక సమాజం అభివృద్ధి చెందాలి అంటే డెఫినెట్గా గృహస్థాశ్రమమే ముఖ్య పాత్ర వహిస్తూ ఉంది. అలాగే తన బాధ్యతలు అయిపోయిన తరువాత ఈ బాధ్యతలను వచ్చే తరానికి అప్పచెప్పడాన్ని మూడవదిగా పిలువబడే వానప్రస్థాశ్రమం అంటారు. ఇక్కడ తాను చేసిన కార్యాలు తాను చేసిన ఏ విషయమైనా సరే తర్వాతి తరానికి బాధ్యతగా అప్పచెప్పుతారు. ఇదే వానప్రస్థం. ఇది ప్రపంచంలోని బాధ్యతల నుండి బయటికి రావటానికి చేసే ఒక ప్రయత్నం. అయితే వానప్రస్థం అంటే అడవులకు వెళ్ళటం. అయితే పూర్వకాలంలో అడవులు కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు కాబట్టి అరణ్యాలోకి వెళ్తేనే వానప్రస్థం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ధన సంపాదన కామవాసనలకు అతీతంగా ఉండాలి అని చెప్పబడుతుంది. అంటే ఆ వయసు అయిపోయిన తర్వాత కూడా నేను సంపాదిస్తాను, నేను పెళ్ళిళ్ళు చేసుకుంటాను, సహజీవనాలు చేస్తాను, లేదా అక్రమాలు చేస్తాను, అన్యాయాలు చేస్తానే ఆలోచన నుంచి బయటపడి ఒక వ్యక్తి సమాజానికి మంచి జరిగే విధంగా ప్రవర్తన నేర్పటము, తాను జీవించటము, అలాంటి పనుల నుంచి దూరంగా ఉండటం ముఖ్యమైనదని చెబుతోంది. ఇది దాదాపుగా 50 నుంచి 74 సంవత్సరాల మధ్య ఉంటుంది. అలాగే వానప్రస్థాశ్రమం ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్ళడానికి గాను సంసిద్ధం చేస్తూ ఉంటుంది. అంటే కోరికలకు దూరంగా వెళ్ళటం, కామవాసనలకు దూరంగా వెళ్ళటం, బాధ్యతలు అని చెప్పబడినటువంటివి వాటికి దూరంగా వెళ్ళడం, అతీతంగా ఉండటం, ఇలాంటివన్నిటికి ఒక ప్రయత్నపూర్వకమైన నడక మార్గం అది. ఆ తరువాత 4వదైనటువంటిది చివరిదైనటువంటిది సన్యాసం. ఈ ఆశ్రమం అనేది తన బాధ్యతలు అన్నింటి నుండి విముక్తిని పొందటం. ఎందుకంటే దీనిలో ఏం చెప్తారంటే మోక్షం వైపు వెళ్ళటము అంటాం. అంటే నాకు మోక్షం కావాలి అంటే నాకు విముక్తి కావాలి, ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు, ఈ బాంధవ్యాలు, ఈ దుఃఖం, ఏవైతే అరిషడ్వర్గాలు అని చెప్తున్నామో వీటిలో ఏది కూడా నాకు అవసరం లేదు, మళ్ళీ నాకు జన్మ వద్దు అని కోరుకోవటమే, జన్మరాహిత్యాన్ని కోరుకునే స్థితికి చేరుకోవటాన్ని మోక్షము అని చెప్తాం. అయితే మోక్షము అంటే సాధారణంగా ఏం చెప్తారు అంటే నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాను, లేదా స్వర్గలోకానికి వెళ్తాను, లేదా నేను భగవంతుని పాదాల దగ్గర ఉంటాను. ఆధ్యాత్మికత ఏం చెప్తా ఉందంటే జీవుడు దేవుడు వేరు కాదు. సో దేవుడే జీవుడు, జీవుడే దేవుడు అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కడునో ఏదో ఎత్తుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా మోక్షము అంటే ఈ ప్రపంచ బాంధవ్యాల నుండి, కోరికల నుండి, వీటి నుండి అన్నింటి నుంచి విముక్తిని పొందండి అని చెప్పేదే మోక్షం. దాన్ని పొందడం కోసం సన్యాసాశ్రమం తీసుకుంటారు. ఈ ఆశ్రమానికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే మానసిక పరిణతి, జ్ఞానాన్ని సంపాదించటం. ఈ దశలో సన్యాసం అంటే వదిలివేయటం అని అర్థం. కోరికలను వదిలి ఆధ్యాత్మిక జీవితం గడపడమే. కొన్ని ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే పిల్లలు, స్త్రీలు, విద్యార్థులు, నేరచరిత్ర కలిగిన వారు సన్యాసానికి అర్హులు కారు అని చెప్తా ఉన్నాయి. మరికొన్ని ఎలాంటి పరిమితులు కూడా పెట్టలేదు. అయితే వాటి కారణాలు చాలా రకాలుగా ఉంటాయి, అవన్నీ కూడా విశ్లేషించవచ్చు. ముఖ్యంగా భవబాంధ్యాలని నుంచి విముక్తి పొందటమే సన్యాసంగా పరిగణిస్తారు. భగవద్గీతలో ఇలా ఉంది, అతను ద్వేషించని కోరికలు లేని వాణిని నిత్య సన్యాసి అంటారని. బౌద్ధంలో ప్రాణులను హింసించవద్దు, సత్యంతో ఉండాలి, స్త్రీ పురుష సంబంధం ఉండకూడదు, దయం ఉండాలి, కోపం ఉండకూడదు, శుభ్రత ఉండాలి, తన ఆహారాన్ని ఇతరులతో పంచుకునే విధమైన మనస్తత్వం కలిగి ఉండాలని చెప్తా ఉంది. ఉపనిషత్తులు ఏమంటాయంటే ఈ శరీరంలో వ్యామోహము, కోపము, దురాశ, భ్రాంతి, భయము, నిస్పృహ, పగ, ఆకలి, దాహము, వృద్ధాప్యము, మరణము, అనారోగ్యము, దుఃఖము ఇవన్నీ ఉన్నప్పుడు ఆనందం ఎలా అనుభవించగలడా వ్యక్తి అని ప్రశ్నిస్తుంది. అంటే ఇవి లేని స్థితికి చేరుకోవడమే సన్యాసం. ఋగ్వేదం ఒక సన్యాసి ఎలా ఉండాలో చెప్తా ఉంది. మునులు పొడవాటి జుట్టుతో, మట్టి రంగు బట్టలతో, మనస్సుతో నిమగ్నమై నిర్మాల్యన్యంగా ఉంటారు అని చెబుతూ ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు సన్యాసం ఎందుకు తీసుకోవాలి అంటే అన్ని భవబంధాల నుండి బయటపడి విముక్తిని పొందడం, మోక్షం పొందడం కోసమే ఈ సన్యాసం. అంతేగాని ఆర్టిఫిషియల్గా ఏర్పడ్డ గురువులు వారి ఆశ్రమాలలో బందీల వలె ఉంటూ
వాళ్ళ వ్యాపారాల్లో పాలు పంచుకుంటూ అదే గురుసేవ దైవసేవ దాని ద్వారా మోక్షం వస్తుంది అనే మాటలు విని ఒక భ్రమతో వారి ఉచ్చులో చాలామంది యువతీ యువకులు జీవితాలను ముగించుకుంటున్నారు. నిజానికి వారికి జీవిత ఉద్దేశం అర్థం కావటం లేదు. బానిసల వలె ఒక రకమైన హిప్నాటిజానికి లోనై బందీలుగా అర్థం పర్థం లేని జ్ఞానాన్ని, అలాంటి కొత్త రకాల గురువులను, కొత్త దేవుళ్లను పొందుతున్నారు. దీనికి కారణం వారి వారి జీవితంలోని అసంతృప్తి లేదా వాళ్ళ జీవితంలో ఉన్న ఇబ్బందులు, ఇలాంటి వాటి వల్ల మోసపూరితమైన సన్యాసం వైపు, గురువుల వైపు మరలుతున్నారు. ఈ సన్యాసం ఎంతో జ్ఞానం చేత, బాధ్యత చేత చేరవలసిన స్థితి. సడన్గా ఎవరో చెబితే వచ్చేది కాదు. అందుచేత సన్యాసాశ్రమాన్ని పొందాలి అంటే డెఫినెట్గా మొదట 3 రకాల ఆశ్రమ ధర్మాలు కూడా వ్యక్తి పాటించాలి. సమాజంలో బాధ్యతతో డెఫినెట్గా బిహేవ్ చేసినప్పుడు ఖచ్చితంగా సన్యాసాశ్రమం వైపు వస్తాడు. దానికి ప్రత్యేకంగా సన్యాసాశ్రమం అని పూర్వకాలం ఎందుకు చెప్పారంటే డెఫినెట్గా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి భావాజాలం పెంచడానికి గాను ఈ వయసులో ఈ విధంగా ఉండండి అని చెప్పడానికి ఒక కేటగిరైజేషన్ చేశారు. సో డెఫినెట్గా ఆ విధమైన భావన కలిగి ఉంటే జీవితం స్వచ్ఛంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. డెఫినెట్గా అలాంటి స్థితిని పొందాలి. అది అందరూ ఆలోచిస్తే డెఫినెట్గా అంతా మంచి జరుగుతుంది సమాజానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మళ్ళీ మంచి విషయాలను కూడా మీకు తెలుపుతాం.